వార్తలు వెనుకున్నట్టున్నది. సరే, మొదట్లో మహాకుంభకు సంబంధించి మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు మహాకుంభకు పోతే. అంతకుముందు మల్లికార్జున ఖర్గే మా కుంభమేళాలో మునిగితే పుణ్యం వస్తుందా, దరిద్రం పోతుందా, అనవసరంగా కుంభమేళా ఎందుకని, కుంభమేళా వల్ల లాభం ఏందని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడు. ఆయనే మళ్ళీ ఇతర మతస్థులు దానికి మాత్రం పోయిండు. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంత దూరమైనా దిగజారుతారు ఈ రాజకీయ నాయకులను చెప్పడానికి వరుసగా 3 ఉదాహరణలు. కుంభమేళా కాదు, ఇది యూపీ విఫలమైంది, బెంగాల్ ముఖ్యమంత్రి. మరి బెంగాల్లో కూడా వేయరు కదా, గంగా బెంగాల్లో కూడా పారుతుంటుంది కదా, గంగా యమునలు అన్నీ పోతుంటాయి కదా. మరి మీరేం చేసిరు? పోనీ యూపీ సర్కారు ఒక్కదానేనా? 50 కోట్ల మంది అయితే మొత్తం యూపీలోనే జనాలే కాదు కదా స్నానం చేసినటువంటి వాళ్ళు. అన్ని రాష్ట్రాల వాళ్ళు వేయరు కదా. మరి అన్ని రాష్ట్రాలు ఎందుకో ఏర్పాట్లు చేయలేదు? హిందువుల మీద అందరికీ అవకాశం లేదా? ఏర్పాట్లు చేసేటువంటి అంశంలో యూపీ మాత్రమే ఆ రాష్ట్రంలో ఉంది, ఆ రాష్ట్రానికే మొత్తం ఆదాయం వస్తుందంటే మీరేం మాట్లాడకండి. బెంగాల్ నుంచి యూపీ పోవడానికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిరా? చేయలేదు కదా. పోనీ ఇతర రాష్ట్రం నుంచి పోవడానికి మీరు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసిరా? చేయలేదు కదా. ఆ రాష్ట్రంలో ఉన్న దాంట్లో 50 కోట్ల మంది జనాలు వస్తూ పోతూ ప్రయాణం చేయడానికి ఒక్కరోజు 10 కోట్ల మంది, 2 కోట్ల మంది ఒకేసారి ప్రయాణాలు చేస్తుంటే, 2 కోట్ల మంది ఒకేసారి ప్రయాణాలు చేస్తుంటే ఎట్లుంటుంది ఒకే చోటికి? 2 కోట్ల మంది అంటే ఒక 10-15 దేశాల కంటే ఎక్కువ జనాభా. అట్లాంటి జనాభా వచ్చింది. 50 కోట్ల మంది అంటే యూరోప్ దేశాలు, అమెరికా దేశాల కంటే ఎక్కువ మంది జనాలు అక్కడ గుమ్మిగూడిరు. ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత అందరిది లేదా? యూపీ సర్కారు వైఫల్యం చెందింది. బెంగాల్ ఏం చేసింది? మరి బెంగాల్ వ్యతిరేకంగా అక్కడ ఉండేటువంటి కాళీమాతకు సంబంధించి దుర్గామాత ఉత్సవాలను కూడా చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది కదా. దుర్గామాత ఉత్సవాలు మసీదుల పక్కన పెట్టొద్దని ఆదేశాలు ఇచ్చింది కదా. దుర్గామాత విగ్రహాలు గంగలో కలపొద్దని ఆదేశాలు ఇచ్చింది కదా. అది మళ్ళీ మీరు ఇతరులకు శుద్ధులు చెప్పేటువంటి మాట. పూర్తి స్థాయిగా హిందువులను మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగజారిపోయి ఈ దేశం మొత్తం సర్వనాశనం అయ్యేదాకా ఇట్లనే పనిచేస్తారు. ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు ఏందో బయటికి రావాలి. అందుకనే ఈ మధ్యన శంభాజీకి సంబంధించినటువంటి సినిమా చావా వచ్చింది కదా, దాంట్లో చూస్తే తెలుస్తుంది. మన పూర్వీకులని శివాజీ కొడుకు శంభాజీ ఆయనను దొంగతనంగా అక్రమంగా పట్టుకొచ్చి నువ్వు మతం మారుతావా లేదా అంటే నేను మతం మారనంటే మేక తోలు ఒలిచినట్టు ఆయన తోలు ఒలిచి ఆ తోలు మీద లోపల ఉండేటువంటి మాంసం మీద ఉప్పు కారం జల్లి కనుగుడ్లు బీకేసినా సరే నేను మతం మారను అన్నారు. పిలక వేసుకుంటే జిజియా పన్నులేసారు. కాశీకి పోతేనో లేకపోతే ఇతరత్ర దేవాలయాలకు పోతే పన్నులేస్తే అయినా సరే మేము వెళ్తామని చెప్పారు. టిప్పు సుల్తాన్ లాంటి మూర్ఖుడు 1,00,000 మందిని ఒకేసారి దీపావళి రోజు కాల్చి పడేసిండు. 1,00,000 మందిని ఒకేసారి కాల్చి చంపేసినటువంటి చరిత్ర టిప్పు సుల్తాన్ గాడిది. నిజాం అనేటోడు మన తాతలు ముత్తాతలకు సంబంధించినటువంటి వాళ్ళ మహిళలని, భార్యలని, అక్క చెల్లెల్ని, మన పూర్వీకులని నగ్నంగా బట్ట లేకుండా బర్వాతుల బతుకమ్మలాడించినటువంటి మూర్ఖుడు నిజాం. వాడిని పొగుడుతారు, టిప్పు సుల్తాన్ పొగుడుతాడు. వాడవుడు ఔరంగజేబు అంటాడు శివాజీ కొడుకుని శంభాజీని మొత్తం మేక తోలువలసినట్టు వలిసి చేసినటువంటి ఇవన్నీ వదిలేసి మన రాజకీయ నాయకులేమో ఈ మూర్ఖులే కదా దేశ విభజనకు కారణమైంది. ఇట్లాంటి మూర్ఖపు రాజకీయ నాయకులంతకాలం మన ప్రజలంతా కూడా చరిత్రను తెలుసుకోకపోతే, మన ప్రజలంతా కూడా నిజాలు తెలుసుకోకపోతే, మనమంతా ఐక్యంగా ఉండకపోతే ఈ దేశాన్ని మరలా విభజించేటువంటి దరిద్రం ఉంది. ఒకవైపు ఒకడు మత మార్పులు చేస్తుంటాడు, ఒకడు బలవంతంగా చేస్తుంటాడు. దారుణంగా ఈ దేశంలో రాజకీయాలు దిగజారిపోయినాయి. ప్రజాస్వామ్యం పేరుతోటి అత్యంత దారుణంగా హిందువులను హేళన చేయడము, హిందువుల యొక్క ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, చరిత్రను మట్టి కరిపించే విధంగా విదేశీ భావజాలంతో కేవలం తమ పదవుల కోసం, తమ రాజకీయ అవసరాల కోసం మాత్రమే దిగజారిపోతున్నటువంటి రాజకీయ నాయకులు ఆయా పార్టీల యొక్క పరిస్థితులను, ఆయా పార్టీల యొక్క విధానాలను మనం పట్టించుకోకపోతే భవిష్యత్తు మన తరాలు హిందువులుగా ఉండరు. ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ మనం ఆ కులాలుగా విడిపోతున్నాం కదా, భవిష్యత్తు మన తరాలు మిగిలరు. ఇవాళ మతం మారినటువంటి వాళ్ళందరూ వచ్చి అంబేద్కర్ గురించి మాట్లాడతారు. ఒకసారి నువ్వు మతం మారినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడే కనీసమైనటువంటి అర్హత కూడా లేనటువంటి వాళ్ళగా మారిపోతారు. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఇవాళ టెంట్లు అందుబాటులో లేవు. 50 కోట్ల మందికి ఒక ప్రభుత్వం ఏ విధంగా సాయం చేయగలుగుతుంది? ఒకేసారి ఎట్లా చేయగలుగుతుంది?
అయినా సరే యోగి సర్కారు ఎక్కడో చిన్న చిన్న మచ్చ జరుగుతుంటుంది. నిన్న లింగమంతుల జాతర చాలా చిన్న జాతర 20 లక్షల దగ్గర, ఆడ కూడా నిన్న తొక్కిసలాట అయింది, తోపులాట అయింది. కాకపోతే అదృష్టవశాత్తు ఏం కాలేకపోయింది. జరుగుతుంది. కానీ దాన్ని పట్టుకునే వేలాడేటువంటి పరిస్థితి. అందులో యూపీ సర్కారు, అందులో యోగి సర్కారు పూర్తి స్థాయిగా హిందువులకు మద్దతుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీలాగా ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అవతలోని అసిద్ధాన్ని తినడానికి కూడా సిద్ధమైనటువంటి రాజకీయ నాయకుడు కాదాయన. కాబట్టి విమర్శించే అర్హత మీకు లేదు. మీకు దమ్ముంటే బెంగాల్లో దుర్గామాత పూజలను ఘనంగా చేయండి. బెంగాల్లో బెంగాల్ నాయకులకు, మీ పార్టీలకు మీకు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ, ఇజ్జత్, మానం ఏమైనా ఉంటే పక్కన ఉన్నటువంటి బెంగాల్లో హిందువులపైన అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడలేకపోయారు. బెంగాల్లో ఇవాళ అక్రమంగా పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర మతస్థులు వచ్చి అక్కడ బెంగాల్లో తిష్ట వేస్తే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళకు మీరు పాస్పోర్ట్లు ఇస్తున్నటువంటి నీచ స్థితికి దిగజారినటువంటి బెంగాల్ సర్కార్లు ఇప్పటిదాకా 40-50 సంవత్సరాలుగా జరిగింది అదే. మీరా మాట్లాడేది? మీకు దమ్ముంటే బెంగాల్లో అక్రమంగా నివాసం ఏర్పాటు చేస్తున్నటువంటి రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను వెళ్ళగొట్టండి. మీరు దమ్ముంటే చేయాల్సింది అది. భారతదేశానికి సేవ చేసేది మీరు. కుంభమేళా మిన్నో ఇంకొక దాని మిన్నో విమర్శ చేసేటువంటి గొప్ప ఘనకార్యాలు మీరు ఎక్కడ చేయలేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే. ఎందుకంటే మన ప్రజలు ఒక్కసారి కూడా ఆలోచన చేయకపోతే జరిగేటువంటి పరిస్థితి అట్లే ఉంటుంది. అంతకంటే దారుణం ఇంకేమీ ఉండదు. ఆ విషయాలలో ఇక మొదలు పెట్టేస్తారు. వీడు స్నానానికి పనికిరావు నీళ్ళని రాస్తాడు, ఎన్జిటి ఆందోళన చెందింది, ఆందోళన చెందింది. అరే నాయన, మనుషులు మహాకుంభమేళాకు పోతే గంగా కలుషితం కాలేదు. అభివృద్ధి పేరు మీద లేకపోతే మనుషులు ఇవాళ ఒక్కరోజు 50 కోట్ల మంది పోయినటువంటి దానివల్ల కలుషితం కాలేదు. ప్రతిరోజు గంగలోకి మనం మనుషుల యొక్క వ్యర్థాలను ఎన్ని విడుదల చేస్తున్నాం, పారిశ్రామిక వ్యర్థాలను ఎన్ని విడుదల చేస్తున్నాం, అది ఆలోచించండి. యమున లేకపోతే గంగా లేకపోతే గోదావరి భారతదేశంలో ఉన్నటువంటి నదులను కలుషితం చేసి అభివృద్ధి పేరు మీద మొత్తం మన భూమిని, మన పంచభూతాలన్నిటినీ కలుషితం చేసింది అభివృద్ధి పేరు మీద. ఎవరు అభివృద్ధి చేస్తారు? ఇవాళ గాలి, నీరు, నేల, నింగి అన్నీ కలుషితం కావడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇవాళ మనుషుల వ్యర్థాలని ఇవాళ మూసీ నది వ్యర్థం కావడానికి కుంభమేళా జరగలేదే? మరి మూసి ఎందుకు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది? ఇవాళ మూసిలో నీళ్లు 1970 దాకా కనీసం వ్యవసాయ యోగ్యం దాకా ఉండేది కదా. 70-75 వరకు కూడా వ్యవసాయ యోగ్యంగా ఉండేది. ఎందుకు మరి ఆ తర్వాత పూర్తి స్థాయిగా పోయింది? మనం అభివృద్ధి పేరు మీద చేసినటువంటి వినాశకాలంలో ఉన్నటువంటి అభివృద్ధి ఇదే గొప్ప అని చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి పారిశ్రామిక వ్యర్థాలు, అది జీడిమెట్ల నుంచి కావచ్చు, కూకట్పల్లి నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే అంత దరిద్రం, మొత్తం రసాయనాలు, వ్యర్థాలు, కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు, మనుషుల వ్యర్థాలు, ప్లాస్టిక్, అది కదా ఈ దేశాలను నాశనం చేస్తుంది, నదులను నాశనం చేసింది, భూమిని కలుషితం చేస్తున్నది. మూసీ నదిలో కుంభమేళా ఉందా? ఎందుకు ఇవాళ ఎందుకు యోగం కాకుండా పోయినాయి నీళ్లు? కనీసం మనిషి ముట్టుకోవడానికి కూడా నీళ్ళు పనిచేయే కదా. ఇక్కడ కుట్ర జరిగేది కుంభమేళా వల్ల జరగలేదు. గంగలోకి ఎక్కడ వ్యర్థాలు స్టార్ట్ అవుతున్నాయి? గంగ ఎక్కడ ఉన్నది? ఎక్కడ పుట్టింది? గంగ పుట్టినప్పటి నుంచి ఎక్కడి దాకా స్వచ్ఛంగా ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడికి కలుషితమైందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ ఉత్పత్తి పేరు మీద గంగను నాశనం చేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలతోటి గంగను నాశనం. గంగా అంటే మొత్తం దేశంలో ఎక్కడ జలం ఉన్నదని మనం గంగా అంటాం, పవిత్రమైనదే మనకు. అట్లాంటి ప్రతి గంగని మనం నాశనమే చేసుకుంటున్నాం. గోదావరిలోకి ఎన్ని వాళ్ళ వ్యర్థాలు పోతున్నాయి, మూసీలోకి ఎన్ని వ్యర్థాలు పోతున్నాయి, ఇవాళ వాన వస్తే పారేటువంటి వాగులు, వంకలు, చెరువుల్లోకి ఎన్ని వ్యర్థాలు పోతున్నాయి, ఎంత ప్లాస్టిక్ వేస్ట్ వస్తుంది, ఇవాళ ఎంత ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇవాళ భూమిని వేడి చేస్తున్నది, ఎంత భూమిని ఖరాబ్ చేస్తున్నది. ఈ విషయాలు కదా చెప్పాల్సింది. అభివృద్ధి పేరిట మనం వినాశనం వైపు దారికి వెళ్తున్నాము. ఒకప్పుడు మన జీవితం అంతా కూడా సహజ సిద్ధంగా, ప్రకృతి సహజంగా ఉండేది. ప్రకృతితో సహజీవనం చేసినటువంటి, ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానం ఉన్నటువంటి భారతదేశాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరు? 1000 సంవత్సరాల క్రితం మన దేశంలో వచ్చినటువంటి సంస్కృతి వల్ల, లేదా కట్టినటువంటి దేవాలయాల వల్ల ఎక్కడ వ్యర్థాలు రాలేదే? మరి ఎందుకు ఇవాళ ఆ వ్యర్థాలు మాత్రమే ఇవాళ కేవలం పారిశ్రామిక వ్యర్థాల వల్లనే ఎందుకు పోతుంది? ఇవాళ హైదరాబాద్ నుంచి 1 కోటి మంది జనాలంతా పోయి ఒకటేసారి మూసీ నదిలో 1 కోటి మంది జనాల వ్యర్థాలంతా మూసీ నదిలో కలిసిన తర్వాత మూసీ కలుషితం కాకపోతే ఏమవుతుంది? అట్లా గంగా జలాలు కేవలం ఏదో 50 కోట్లు ఇవాళ వస్తారు, అయిపోతుంది. మళ్ళీ రోజు పోతారు జనాలు. రోజు కోట్ల మంది ఉండరు కదా. ప్రయాగరాజు రేపు శివరాత్రి అయిపోయిన తర్వాత మొత్తం పోతుంది, మొత్తం ఖాళీ అయిపోతుంది.
ప్రయాగ్రాజ్ అంతా ఖాళీ అయిపోతుంది. ఎవరమైనా మనం ప్లాస్టిక్ సంచి ప్లాస్టిక్ బాటిల్ లేకుండా పోయినాం అక్కడికి? 50 కోట్ల మంది 50 కోట్ల ప్లాస్టిక్ బాటిల్ ఇవాళ కాలేదా? అంటే 50 కోట్ల ప్లాస్టిక్ బాటిల్ వల్ల మనం ఈ భూమిని ఎంత నాశనం చేసినాం. ప్రభుత్వాలు ఇవే చేస్తుంటాయి. వాటికి అనుమతి ఇవ్వడం ఎందుకు? వాటి వల్ల చేయడం ఎందుకు? మంచినీళ్ళని ఇంకో రకంగా ఎందుకు మనం వాడతలేము? అందుకనే ప్రకృతిలో కలిసిపోయినటువంటి వ్యర్థాలన్నిటినీ తయారు చేసినటువంటి మానవుని మేధ అనుకునేటువంటి మేధ మానవుని నాశనం చేస్తున్నాయి. వాటికి మనం బానిస అయిపోతున్నాం. మనుషులను నాశనం చేసుకుంటున్నటువంటిది మనుషులే. వాళ్ళ మనం అభివృద్ధి చెందినం అనుకుంటున్నాం, కాదు, వినాశనం వైపు పోతున్నామని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు.